ఎన్నికల ట్రోఫీల్లో తామే ఛాంపియన్లమని కమలనాథులు మరోసారి చాటి చెప్పారు. బీహార్ ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న ఎన్డీఏ కూటమి వచ్చే ఏడాది బెంగాల్లో జరగనున్న ఎన్నికల్లోనూ ఇదే ఫలితాన్ని రిపీట్ చేస్తామని ఇప్పటి నుంచే ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగు అయిపోయే రోజు ఎంతో దూరంలో లేదంటోన్న బీజేపీ దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగరేస్తామని అంటోంది. ఎన్నికల వ్యూహాల్ని రచించడంలోనూ వాటిని దిగ్విజయంగా అమలు చేయడంలోనూ తమ జోడీకి ఎదురే లేదని మోదీ మరోసారి చాటుకున్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షాల ప్రణాళికలే బీహార్లో ఎన్డీఏకి భారీ విజయాన్ని తెచ్చిపెట్టాయి. రాహుల్ గాంధీ తెరపైకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ పరాజయాలపై పరాజయాలు పెంచుకుంటూ పోతోంది. దానికి పూర్తి భిన్నంగా నరేంద్ర మోదీ రాకతో భారతీయ జనతా పార్టీ దేశాన్నంతటినీ విజయాలతో చుట్టేస్తోంది. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకుంది బీజేపీ. ఆ విజయాలు ఇచ్చిన విశ్వాసంతో తమవైన ఎన్నికల వ్యూహాలతో ఒక్కో రాష్ట్రంలోనూ పాగా వేస్తూ పోతోంది. 1984లో కేవలం 2 ఎంపీ స్థానాలతో ఉన్న బీజేపీ ఇప్పుడు తన సొంత కాళ్లపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగల స్థాయికి ఎదిగింది. అంతేకాదు, కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా బీజేపీ తన జెండా ఎగరవేస్తూ వస్తోంది. ప్రత్యేకించి ఉత్తరాదిలో అజేయ శక్తిగా పాతుకుపోయింది బీజేపీ. పార్టీని ఇంత బలోపేతం చేసింది మాత్రం నరేంద్ర మోదీయే. మోదీ, అమిత్ షాల వ్యూహాలే ఎన్నికల్లో పార్టీకి విజయాలు తెచ్చిపెడుతున్నాయనడంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. బీహార్లో బీజేపీ ప్రతి ఎన్నికలోనూ తన స్థానాలు పెంచుకుంటూ వస్తోంది. తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల వ్యూహాల అమలు వరకు బీజేపీ చాలా పకడ్బందీగా వ్యవహరిస్తోంది. చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు ఎన్నిక ఏదైనా బీజేపీ వ్యూహకర్తలు మాత్రం తిరుగులేని ప్రణాళికలకు రూపకల్పన చేస్తారు. వాటిని అంతే పకడ్బందీగా క్షేత్రస్థాయికి తీసుకుపోతారు. అందివచ్చే ఏ చిన్న అవకాశాన్ని బీజేపీ వదులుకోదు. ఎక్కడైనా లోపాలు ఉన్నాయని తెలిస్తే వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగిపోతుంది. అందుకే ఎన్నికల్లో గెలుపు సాధించడం అనేది బీజేపీకి రొటీన్ అయిపోయినట్లుందంటున్నారు రాజకీయ పండితులు. ఇంతవరకు అధికారంలోకి రాని పశ్చిమ బెంగాల్లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ పట్టుదలగా ఉంది. 2026లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మరి కమలనాథులు అక్కడ సత్తా చాటుతారా?